ఒక వ్యక్తి తాను పెరిగిన వాతావరణ పరిస్థితులు తనపై ఎంత ప్రభావాన్ని చూపుతాయో ఇల్లూరు గోపాలకృష్ణ గారి జీవితాన్ని చూస్తే ఆ మాట నిజమనిపిస్తుంది. వ్యాపార కుటుంబంలో జన్మించిన ఇల్లూరు గోపాలకృష్ణ గారు తన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మానవ సేవే మాధవ సేవ అని చెప్పిన మాట తన హృదయంలో నిలిచిపోయి ఆ మాటనే మంత్రాలుగా జీవిత లక్ష్యంగా మార్చుకున్న ఒక యువకుడి కథ. చిన్నప్పటి నుంచి తండ్రి అడుగుజాడల్లో ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ బెంగళూరులో లా చదివే రోజుల్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, వాలంటరీ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఇంకా ఏదో చేయాలని లయన్స్ క్లబ్లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ద్వారా ఆవోపా వారి సహకారంతో వందలాది సేవా కార్యక్రమాలు చేపట్టి డయాబెటిక్ అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించి భయంకరమైన కోవిడ్ పరిస్థితులలో వందలాది మందికి 3 నెలల పాటు అన్నదాన కార్యక్రమాలు చేయటం గోపాలకృష్ణ గారి జీవితంలో ఒక మైలురాయి. 2022వ సంవత్సరంలో రీజియన్ చైర్మన్గా మరో 3 క్లబ్లను స్థాపించి దాదాపు 25 లక్షల రూపాయల ఫండ్స్ని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్కి పంపటం మరో మైలురాయి. గుంతకల్ క్లబ్ని మోడల్ క్లబ్గా ఎదిగేలా చేసి వైస్ గవర్నర్ 2గా ఏకగ్రీవంగా ఎన్నిక కావటం గోపాలకృష్ణ గారి జీవితంలో ఒక అఖండ విజయం. చదువుకునే రోజుల్లో తన తోటి స్నేహితులు ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు పడేవారికి వారి అవసరాలు తెలుసుకుని వారి కాలేజీ ఫీజులు కట్టి వారి అభివృద్ధికి తోడ్పడిన సేవాతాత్పరుడు. ప్రెసిడెంట్గా, జోన్ చైర్మన్గా, డిస్ట్రిక్ట్ చైర్మన్ ఫర్ డయాబెటిక్ అవేర్నెస్ 316H అండ్ 316J, క్లబ్ డైరెక్టర్గా, LCIF కోఆర్డినేటర్గా, రీజియన్ చైర్పర్సన్గా, డిస్ట్రిక్ట్ గెస్ట్గా, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా సేవలందించి గవర్నర్ అప్రిషియేషన్ అవార్డ్, బెస్ట్ జోన్ చైర్మన్, బెస్ట్ డిస్ట్రిక్ట్ చైర్మన్, బెస్ట్ డిస్ట్రిక్ట్ చైర్మన్ ఫర్ డయాబెటిక్ అండ్ హంగర్, బెస్ట్ రీజియన్ చైర్మన్, మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 316 అక్షయ్ పాత్ర క్యాంప్ అవార్డ్, బెస్ట్ డయాబెటిక్ క్యాంప్ అవార్డ్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవార్డ్స్, డిస్టింగ్విష్డ్ అచీవ్మెంట్ అవార్డ్, క్లబ్ ప్రెసిడెంట్ ఎక్సలెన్స్ అవార్డ్స్లను సొంతం చేసుకున్న సేవా సైనికుడు. ప్రతి ఆదివారం హంగర్ ఫీడ్ కార్యక్రమానికి నాంది పలికి గుంతకల్ పట్టణంలో డయాలసిస్ యూనిట్ ని స్థాపించాలని తన జీవిత లక్ష్యంగా పెట్టుకుని అవసరం ఉన్న వారికి సేవ చేస్తేనే మానవ జీవితానికి అర్థం పరమార్థం అని నమ్మే గోపాలకృష్ణ గారు ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసి తన జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిస్తున్నాము.